శ్రీకృష్ణుడు కలియుగాంతంలో కల్కి అవతారం మహిమ. కృష్ణుడు మధురమైన చిరునవ్వుతో వారివైపు చూసి ఇలా చెప్పసాగాడు. కలియుగ స్వభావం. కలియుగం అనేది మనుషుల హృదయాల్లో లోభం, మోహం, అహంకారం పెరిగే కాలం. సత్యం తగ్గిపోతుంది, ధర్మం క్షీణిస్తుంది, బంధుత్వాలు లాభనష్టాలపై ఆధారపడతాయి. నిజాయితీ కంటే మోసం వేగంగా పరిగెడుతుంది. కాని భయపడవద్దు, ప్రతి యుగాంతంలో నేను ధర్మాన్ని స్థాపించడానికి అవతరిస్తాను. కల్కి అవతారం ఎందుకు? కలియుగం చివరలో భూమిమాత భారంతో విలవిల్లాడుతుంది. అధర్మం అత్యున్నత స్థాయికి చేరుతుంది. అప్పుడు నేను కల్కి అవతారంగా అవతరిస్తాను. శంభల గ్రామంలో విష్ణుయస అనే మహాత్ముని ఇంట పుట్టి, తెల్లని దివ్య అశ్వంపై సవారీ చేస్తూ, దివ్య ఖడ్గంతో అధర్మాన్ని నిర్మూలిస్తాను. నా రాకతో అసత్యం అంతరించి సత్యయుగానికి శ్రీకారం చుడుతుంది. కల్కి అవతారం యొక్క అంతరార్థం. భక్తులు ఆశ్చర్యంతో విన్నారు. కృష్ణుడు మళ్లీ పలికాడు. కల్కి అవతారం అంటే కేవలం యుద్ధం కాదు, అది మన హృదయంలోని చీకట్లను తొలగించే వెలుగు. మీరు ప్రతిరోజూ సత్యాన్ని ఆచరిస్తే, దయతో జీవిస్తే, భక్తితో నన్ను స్మరిస్తే, మీ హృదయంలోనే కల్కి అవతారం ప్రారంభమవుతుంది. ప్రపంచాన్ని మార్చే ముందు మనసును మార్చడం అవసరం. భక్తుల ఆనందం. ఈ ఉపదేశం విన్న భక్తుల కళ్లల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. వారు గ్రహించారు, దేవుడు కేవలం భవిష్యత్తులో రానున్న యోధుడు కాదు, ప్రతి హృదయంలో ధర్మదీపం వెలిగించే మార్గదర్శి. సముద్ర తీరాన అలలు మృదువుగా తాకుతుండగా ఆకాశంలో నక్షత్రాలు వెలిగాయి. కృష్ణుని వాక్యాలు వారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. ముగింపు సందేశం. ధర్మాన్ని కాపాడేవాడే నిజమైన కల్కి. మనసును పవిత్రం చేసుకున్నవాడే యుగమార్పుని చూడగలడు. జై శ్రీకృష్ణ.